ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. యోబు 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చిన్న ప్రేయర్ చేసుకున్న వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గట్టి బ్రతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభువా, నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నా, గిడ్డి కన్నా హీనంగా ఉన్నాను. నీ యొక్క కృపలో నన్ను కనికరించి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం మేమందరము గ్రహించినట్లు సూటిగా స్పష్టముగా నువ్వే మాట్లాడు ప్రభువా. నీ యొక్క మనోనేత్రము అయ్యా నువ్వే మాకు తెరిపించు ప్రభువా. సమస్తమైన మహిమ నీకే కలుగునుగాక. ఆమేన్. యోబు 42:5. చూడండి, ఈ వాక్యం మీకు తెలియదని కాదు, చాలామందికి అసలు బైబుల్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా యోబు గురించి ఎన్నోసార్లు లిఖింపజేసి ఉంటుంది. చాలామంది పాస్టర్లు చాలాసార్లు చెప్పే ఉంటారు. మరి ముఖ్యంగా ఈ సండే స్కూల్ కథల్లో కానీ విశ్వాసుల యొక్క శ్రమల గురించి, పరీక్షల గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా జ్ఞాపకం చేసుకునేదేమో యోబు గురించి. అలాంటి యోబు గ్రంథంలో ఈ యొక్క వాక్యము మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఈ ఒక వాక్యాన్ని 1-10 జాగ్రత్త చదవండి. 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. యోబు తన యొక్క సొంత అనుభవాన్ని ఈ యొక్క వాక్యంలో రంగరించి మాట్లాడుతున్నాడు. 2 అతని యొక్క అనుభవాల్లో 2 వాడాడు. తన యొక్క శరీరంలో ఉన్న అవయవంలో 2 పార్ట్స్ వాడాడు. ఒక పార్ట్ ఏంటి? వినికిడి, చెవు, వినే శబ్దం ద్వారా దేవుని గురించి ఒక వార్త అతను తెలుసుకున్నాడంట. కానీ ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. తన శరీర అవయవం మొత్తంలో కూడా 2 అవయవం గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో చెవి, వినుచున్న దేవుడి యొక్క వాక్యము, వినబడిన దేవుడి యొక్క వాక్యము. ఓకే. రెండోది ఏంటి? కంటి చూపు ఎలా ఉందంట? దేవుణ్ణి చూచాడంట. లేఖనాల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు స్పష్టంగా రాస్తుంది. మోషే కూడా చాలాసార్లు అడుగుతాడు, నువ్వు నాకు ఒకసారి కనిపించవా, నేను చూస్తాను అంటే, నేను నీకు కనిపించను, ఒకవేళ ఎవరన్నా నన్ను చూస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఓకే, ఇలాంటి వాక్యం రాస్తుంటుంది. అదే యాకోబు గారు అయితే, నేను దేవుణ్ణి చూసి దేవుడితో పోరాడి కూడా నేను బ్రతికి ఉన్నాను అని చెప్పి యాకోబు గారు మాట్లాడతారు. కానీ ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అని గ్రంథంలో కూడా లిఖింపజేసి ఉంటుంది. అలాంటిది ఇక్కడ వాక్యంలో యోబు గారు ఎలా రాశారు? కన్నులారా దేవుణ్ణి చూశాడు. 2 ఆ 2 బాడీ పార్ట్స్లో 2 అవయములు చేసిన ఆ యొక్క పని. ఒకటేమో వాక్యం వినటం, ఒకటేమో దేవుణ్ణి చూడటం, ఒకటేమో దేవుడి గురించిన వార్తను వినటం. ఓకే, అంటే వాక్యం, సాక్ష్యము, పాటలు ఏదైనా సరే వినటం. రెండోది ఏంటంటే దేవుణ్ణి చూడటం. వార్త వినటం ఒక ఎత్తు, దేవుణ్ణి చూడటం ఒక ఎత్తు. ఓకే, జాగ్రత్తగా పరిశీలించండి. సువార్త వినటం ఒక ఎత్తు, ఆ సువార్తలో ఉన్న దేవుణ్ణి కన్నులారా చూడటం ఒక ఎత్తు. యోబు యొక్క జీవితం అప్పటి వరకు ఎలా ఉంది? సువార్తను విని ఆ విన్న వాక్యాన్ని బట్టి తన నడకను, ప్రవర్తనను మొత్తం సరి చేసుకుని దేవుడి యొక్క సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడు. పాపాన్ని విసర్జించి ప్రతిరోజు విడువక మానక నిత్యము ప్రతిదినము దేవుడి యొక్క సన్నిధిలో నైవేద్య బలులు అర్పిస్తూనే ఉన్నాడు, అపరాధ బలులు అర్పిస్తూనే ఉన్నాడు. అతను కలిగిన సంతానము అనగా కుమారులు, కుమార్తెలు ఎవరన్నా సరే తెలిసైనా సరే తెలియకైనా సరే దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకించి ఏదన్నా పాపం చేశారేమో అని ముందుగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో లేచి దేవుడి యొక్క సన్నిధిలో బలులు అర్పిస్తాడు. దేవుడు కూడా మొదటి అధ్యాయంలో దేవుడే యెహోవాగు మన దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. పాపాన్ని విసర్జించాడు, యథార్థవంతుడు, ఇతను వంటి వాడు ఎవడనూ లేడు అని చెప్పి యెహోవాని సాక్ష్యం ఇస్తాడు. అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నవాడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు?
విన్నాను. ఆ విన్న వాక్యాన్ని కన్నా కూడా కన్నులారా అప్పుడు చూశా. రెండిటికి ఏ డిఫరెన్స్ లేనట్లయితే అలా రాయాల్సిన అవసరం ఉందా? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మీరు దేవుడి యొక్క వాక్యం వింటున్నారేమో. 3 ఏళ్ల నుంచి వింటున్నారో, 10 ఏళ్ల నుంచి వింటున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారో. ఇక్కడ విన్న వాక్యాన్ని కన్నా కూడా కన్నులారా దేవుణ్ణి చూసిన అనుభవమే గొప్ప. 2 క్రియలు జరుగుతున్నాయి. ఒకటేమో వాక్యం వినటం. రెండోదేమో అనుభవ జ్ఞానముతో దేవుణ్ణి చూడటం. విన్న వాక్యాన్ని బట్టి దేవుణ్ణి చూడటం. ఈ రెండిట్లో ఏది గొప్ప? ఏది గొప్ప? రెండిట్లో ఒకటే అంటే రెండిట్లో ఏది గొప్ప? మొదటి క్రియ జరగకుండా రెండో క్రియ జరగదు. ఓకే. కానీ ఈ యొక్క వాక్యంలో ఏది గొప్ప అని ఆయన ఎలా చెప్పారు? అనుభవం. అనుభవం. చూడండి, ఏదైనా సరే మీరు ఇప్పుడు మీరు ఏదో చదువుకున్నారు. కొంతమంది 10వ తరగతి చదివి ఉండొచ్చు, బీటెక్ చదివి ఉండొచ్చు, డిగ్రీలు చదివి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు మీ యొక్క చదువు కలిగిన ఆ యొక్క పాఠశాల క్రమంలో అన్ని సంవత్సరాలు వింటూనే ఉన్నారుగా. అన్నీ అలాగే గుర్తున్నాయా? ప్రతిరోజు విన్న మీ యొక్క పాఠాలు, ప్రతి గంట మీరు విన్న ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రతి టాపిక్ మీకు జ్ఞాపకంలోనే ఉందా? విన్నారుగా. సో ఏదైనా సరే మీరు అనుభవపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని అవ్వచ్చు, ఆ యొక్క కాన్సెప్ట్ అవ్వచ్చు, ఆ యొక్క చదువు అవ్వచ్చు, మీ యొక్క జీవితంలో తెలుసుకుంటారో, క్రియల రూపంగా తెలుసుకుంటారో, అది మాత్రం మీకు మెండుగా జ్ఞాపకంగా ఉంటుంది. బైబిల్ కూడా అంతే చెప్తుంది. ఎంతన్నా విను, దేవుడి యొక్క సత్య సువార్త ఎంతన్నా విను. వినటం మంచిదే, వినటం తప్ప నేను ఎక్కడా చెప్పట్లా. వినుడి వల్ల విశ్వాసం వస్తుంది అని కూడా బైబిల్ అపోస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రికల్లో ఉంటుంది. ఓకే, అది తప్పు గురించి కాదు. ఇక్కడ విన్న వాక్యాన్ని కన్నా కూడా దేవుణ్ణి కన్నులారా చూడటమే గొప్ప. ఓకే, విన్న వాక్యము నువ్వు నీ యొక్క సాక్ష్యం చెప్తే కొంతమందిని ప్రభావితం చేసి దేవుని వైపు తిప్పుతావేమో. నువ్వు ఎప్పుడన్నా పడిపోయావు అనుకో, నువ్వు పడిపోయిన సందర్భంలో ఎవరో ఏదో సాక్ష్యాన్ని బట్టి నువ్వు నిలదొక్కున్న సందర్భం కూడా కలిగి ఉంటుంది. కానీ అదే నువ్వు సొంతంగా దేవుడి యొక్క అనుభవం పొందుకున్నావు అనుకో, ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని విపత్తులన్నా నీ మీద తలపెట్టని, అయినా సరే నువ్వు నిలదొక్కుని దేవుడిలో చక్కగా నిలబడతావు. ఇలాంటివి జరగాలంటే అది దేవుడి యొక్క వాక్యము నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే నువ్వు చేయగలుగుతావు. ఓకే, ఏమన్నా అర్థమవుతుందా మీకు? దేవుడి గురించి జ్ఞానము ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనే ఉన్నా, దేవుడి గురించి జ్ఞానము బైబిల్లో ఉన్న అన్నీ నా సొంతంగా నేను అనుభవించి ఇక్కడ నేను నిలబడలా. కానీ 1, 2 లేకపోతే ఏదో ఒకటి నా జీవితంలో ఇప్పటి వరకు నేను అనుభవించిన నా యొక్క ఆయుష్ కాలంలో కొన్నైనా సరే దేవుడి యొక్క చిత్తానుసారమైన వాక్యములోని అనుభవాలు నేను పొందుకొని తర్వాత దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఎవరికన్నా సరే పిలుపు, దేవుడి యొక్క పిలుపు ఉంటుంది, దేవుడి యొక్క ఏర్పాటు ఉంటుంది, దేవుడి యొక్క ఎన్నిక ఉంటుంది. ఆ ఎన్నికను బట్టి, ఏర్పాటును బట్టి, పిలుపుని బట్టి దేవుడు నీకు లేదా నాకు, మనందరికీ ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేయు నిమిత్తము అనుభవ జ్ఞానము కావలసి ఉన్నది. వినటం మాత్రమే బైబిల్ యొక్క సారాంశం కాదు. విన్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో అనుభవపూర్వకంగా స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి కన్నులారా చూస్తావు. వింటున్నారుగా దేవుడి యొక్క బిడ్డలు. కాబట్టి ఈ వాక్యాన్ని ఇలాగే మనం కంటిన్యూ చేద్దామని యెహోవా గనుక అనుకొని ఉన్నట్లయితే, అర్థమైందా? దేవుడి యొక్క వాక్యమును 10 ఆజ్ఞలు చొప్పున మోషే గారు చెప్పారు. అలాగే దేవుడి యొక్క వాక్యము దేవుడి యొక్క బిడ్డలు అందరికీ కూడా ప్రకటన రూపంలో, సువార్త రూపంలో ప్రకటింపబడుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ వింటున్నారుగా, వాళ్ళందరూ బలులేస్తున్నారుగా, వాళ్ళందరూ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చక్కగా దేవుడి యొక్క సన్నిధిలో బలిపీఠం దగ్గర చేస్తూనే ఉన్నారు కదా. ఇదే క్రమం మనం ఇలా కొనసాగించేద్దాం అని యెహోవా దేవుడు అనుకున్నాడా? అనుకోలే. విన్న వాక్యాన్ని వాళ్ళు క్రియల రూపంలో కనపరచట్లేదు. ఆ వాక్యంలో ఉన్న పరిశుద్ధత, ప్రేమ ఏ ఒక్క విశ్వాసి కూడా కరెక్ట్ 100% చేయలేకపోతున్నాడు. ఇలా ఎవరో చేయలేకపోతున్నారు కాబట్టి వాక్యమే ఒక శరీరధారిగా ఉన్నట్లు యెహోవా దేవుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని పంపించారు. శరీరధారిగా ఉన్నవాడు ఎవరు? వాక్యం.
ఓకే, ఆది యందు ఉంది ఏంటిది? వాక్యం. వాక్యమే దేవుడై ఉన్నాడు. అట్టి వాక్యమే ఒక శరీర రూపంలో ఉంది. ఆ శరీరంలో ఏ అవయవమన్నా తీసుకో, అది వాక్యమే. ఆ శరీరం నుండి చేసిన ఏ క్రియ అన్నా తీసుకో, అది వాక్యమే. ఆ శరీరం గుండా వచ్చిన ఏ ఒక్క మాటన్నా తీసుకో, అది వాక్యమే. ఆ వాక్యానుసారమైన ప్రవర్తనతో దేవుడి యొక్క చిత్తానుసారమైన ఆ యొక్క గొప్ప మరణాన్ని పొంది పాపము యొక్క ప్రాయశ్చిత్తముగా ఆయన యొక్క శిలువ రక్తము చిందించాడు. ఇదంతా కూడా క్రియల రూపంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరన్నా వచ్చి యెహోవా దేవుడి గురించి తప్పుగా, వ్యతిరేకంగా, అలా ఎలా అన్నా నెగిటివ్గా మాట్లాడినా సరే ఆయన ఏమైనా పట్టించుకుంటాడా? నిజమని నమ్ముతాడా? ఎందుకు నమ్మడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు యెహోవా దేవుడు తన గురించి తనకు తెలుసు, దేవుడి గురించి తనకు తెలుసు. వాళ్ళందరూ త్రియేక దేవుడు ఒకరే, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా యేసుక్రీస్తు ప్రభు. సో ఎవరు ఎలా చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. దానికి కారణం ఏంటి? వాళ్ళు సొంతంగా దేవుడి యొక్క అనుభవాన్ని పొందుకున్నారు, వాక్యంలో ఉన్న అనుభవాన్ని పొందుకున్నారు. ఎవరో వచ్చి ఏదో ఒక సాక్ష్యం చెప్తే ఆ యొక్క సెకండ్ నువ్వు బలపడవచ్చు, నువ్వు ధైర్యపడవచ్చు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నీ జీవితాంతము ఆ సాక్ష్యము నీకు ఉపయోగపడదు. నువ్వు దేవుళ్ళో ఎదగాలంటే నువ్వు ఆ యొక్క వాక్యాన్ని అనుభవించాలి. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను అని ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంతవరకే లిఖింపజేసి లేదండి. ప్రేమించాడు. ప్రేమించిన దానికి ప్రూఫ్ ఏంటి? కుమారుణ్ణి నీకు బహుమానముగా పంపాడు, నాకు బహుమానముగా పంపాడు. సో వినటం వరకే సరిపోదు. వాక్యాన్ని విన్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి. వినుట వల్ల నీకు ఒక జ్ఞానం వస్తుంది. ఓకే, పాపం చేసేవాడికి తెలియక చేస్తాడా? అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ 10 ఆజ్ఞలు అందరికీ తెలుసుగా, అన్నీ తెలుసుగా. విన్న యొక్క వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చేస్తున్నారా? కానీ ఎవరైతే వాక్యాన్ని కరెక్ట్గా చేసి దేవుణ్ణి కనులారా చూస్తారో వాళ్ళు దేవుడి యొక్క ఆత్మతో చక్కగా నిలబడి నిత్యము దేవుడితో సహవాసం చేస్తారు. నువ్వు దేవుడితో సహవాసం చేయాలా? విన్న వాక్యం మాత్రమే నీకు సరిపోదు, నువ్వు అనుభవించాలి. ఆ వాక్యాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు కనుక అనుభవించావు అనుకో దేవుడి యొక్క వాక్యాన్ని, నీ మీద లోకమంతా నింద మోపినా సరే నువ్వు దేవుడిని మాత్రమే చూస్తావు. లోకమంతా నీకు ఎదురు తిరిగి నీ మీద వ్యతిరేకమైన సాక్ష్యం పలికినా సరే నువ్వు అన్నీ తృణీకరిస్తావు. అవన్నీ అస్సలు పట్టించుకోవు. మనుషులు నన్ను తృణీకరించుట మిక్కిలి అల్పమైన సంగతి అని అపోస్తులైన పౌలు గారు చెప్పారు. లోకంలో ఉన్నవన్నీ కూడా పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారు? నాకు పెంటతో సమానం లోకంలో ఉన్నవన్నీ. మరి ఆయన ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు? దేవుడి గురించి ఇచ్చాడు. పౌలు గారు అనుభవించని గొప్ప ఆధిక్యత ఏదీ లేదు. ఆయన జననము, ఆయన యొక్క జీవితంలో గొప్ప ధనికుడుగా ఉన్నాడు. అవన్నీ కూడా వాక్యంలో మీకు చూపిస్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మూలవాక్యంలో మెయిన్ కంటెంట్ చూడండి. యోబు గారు ఉన్నారు, ఆయన యొక్క జీవితము 140 సంవత్సరాలు పైపెచ్చు బతికారు. ఆ యొక్క ఆయుష్కాలంలో దేవుడి యొక్క ఆజ్ఞలు విని వాక్యానుసారంగా ప్రవర్తించాడు. అంతవరకే ఆయన యొక్క విశ్వాస జీవితము ముగిసిపోలేదు, అది కంప్లీట్ అవ్వలేదు, అది సంపూర్ణం అవ్వలేదు. ఆయన యొక్క విశ్వాస జీవితము సంపూర్ణముగా ఎప్పుడు జరిగిందంటే విన్న ఆ యొక్క వాక్యాన్ని కన్నులారా చూసినప్పుడు మాత్రమే అది విశ్వాస జీవితంలో సంపూర్ణముగా ముగింపబడి ఉన్నది. ఓకే, అర్థమైందా? క్రైస్తత్వంలో దేవుడి యొక్క ఆ యొక్క క్రియలో నువ్వు సొంతంగా అనుభవించి దేవుణ్ణి చూడాలన్నా సరే ఒకే ఒక ఫార్ములా. చూడండి, ప్రపంచంలో మన ఊర్లోనే 20-30 చర్చిలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. 20 చర్చిల కన్నా ఎక్కువ ఉన్నాయి మన ఊర్లోనే. జిల్లాలో, రాష్ట్రాలలో, దేశంలో ఒక్కొక్క చర్చిలో ఎంతమంది, కొన్ని చర్చిలో ఒకరు ఉండొచ్చేమో, ఎవరో లేకుండా కూడా జరుగుతాయి. కానీ వేలల్లో లక్షల్లో వచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా దేవుడి యొక్క రాజ్యంలో చేర్చబడుతున్నారా? అగ్నిగుండంలో వేయబడుతున్నారా? రక్షింపబడుతున్నారా? సో వినటం వరకే సరిపోదు. వాక్యం ఎప్పుడు కూడా చాలామంది ఏళ్ల సంవత్సరాల తరబడి వింటూనే ఉంటారు. కానీ
అంతటితో నీ యొక్క భక్తి సరిపోదు. నీ భక్తి ఒక అడుగు ముందుకు వేసి దేవుడి యొక్క చిత్తములో నువ్వు సంపూర్ణంగా విజయం పొందుకోవాలంటే విన్న ఆ వాక్యాన్ని నువ్వు క్రియల రూపంలో కనపరిస్తేనే అప్పుడు నువ్వు దేవుని కనులారా చూసినట్టు. అర్థమైందా? అర్థమైందా? దేవుని కనులారా చూడాలంటే ముందు వాక్యం వినాలి. సో మొదటిది జరగకుండా రెండోది అయితే జరగదు. కానీ రెండిట్లో మొదటిది మాత్రమే నీ యొక్క విశ్వాస జీవితానికి సరిపోదు. విశ్వాస జీవితానికి కేవలం వాక్యం వినటం మాత్రమే సరిపోదు. విశ్వాస జీవితంలో సంపూర్ణ స్థితి ఎప్పుడు వస్తుందంటే వాక్యము వినాలి, వాక్యమును ఆచరించాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి చూస్తావు. కేవలం వాక్యం విని నీ యొక్క ఆయుష్ 100 200 1000 సంవత్సరాలన్న బతుకు, నువ్వు దేవుణ్ణి చూడలేవు. దేవుణ్ణి ఎప్పుడు చూడలేవు. విన్న వాక్యాన్ని నువ్వు ఆచరణలో క్రియల రూపంలో కనపరిస్తేనే నువ్వు దేవుణ్ణి చూస్తావు. అర్థమైందా? ఈ వాక్యం చాలా గొప్పది. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చూడండి, యోబు మొదటి అధ్యాయం 1 వచనం. ఊదు దేశమందు యోబు అను ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడనియు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 3వ వచనం. అతనికి 2వ వచనం 3వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక ఆ దేశమంతలో అతను గొప్పవాడుగా ఉండెను. ఇప్పుడు కుమారులందరినీ కూడా పిలిపించి అలా ఈ ఫ్యామిలీ డిన్నర్ లాగా ట్రీట్గా కలవటం కానీ ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించితురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. చూడండి ఎన్నిసార్లు బలి అర్పించారు చూడండి. 7 కుమారులు 3 కుమార్తెలు అంటే 10 మంది సంతానం కలిగి ఉన్నాడు యోబు. 10 మంది సంతానం నిమిత్తం ఒక్కసారి బలి అర్పించాడా? కాదు. ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్కరిని పిలిపించాడు. అరుణోదయ సమయంలో ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళు ఏదన్నా దేవుడికి వ్యతిరేకంగా చేశారేమో అని ముందు జాగ్రత్త కోసం లాగా, అలాగే ముందు జాగ్రత్తతో పాటు ఇక్కడ అనుమానం కూడా ఉన్నట్టు, చేశారేమో అన్న అనుమానం కూడా కలిగి ఒక్కొక్క కుమార్తె అవ్వచ్చు కుమారుని అవ్వచ్చు పిలిపించి 10 మందిని ఒకరి తర్వాత ఒకరిని పరిశుద్ధపరిచి అరుణోదయ కాల సమయంలో దేవుడి యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరికి బలి అర్పించాడు. ఓకే, అంటే మొత్తం 10 బలు అర్పించాడు. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక వాడుక చొప్పున జరుగుతూనే ఉంది. ఇందును బట్టి యెహోవా ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడు యోబు గారి గురించి? 8వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడనియు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు యెహోవా. అప్పుడు సాతాను లేకపోతే అపవాది ఏం మాట మాట్లాడుతుంది? నువ్వు ఒక కంచి వేసావు, నువ్వు వాళ్ళని ఆశీర్వదించావు, నువ్వన్నీ వాళ్ళకి అన్నీ ఇచ్చావు, నువ్వే వాళ్ళని ఆస్తి ఇచ్చావు, ఎన్ని ఎడ్లు గొర్రెలు మేకలు పశు సంపద కుమారులు కుమార్తెలు అన్నీ నువ్వే అనుగ్రహించావు. ప్లస్ ఇవన్నీ రక్షించడానికి వాళ్ళకి చుట్టూతో ఒక అగ్ని కంచె వేసావు. అంత కంచె నువ్వు వేసినప్పుడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి అతను నీకు నిత్యము బలి అర్పిస్తూనే ఉన్నాడు కదా. ఒకవేళ అన్నీ తీసేస్తే అప్పుడు తెలుస్తుంది అతని యొక్క నిజ స్వరూపము. అతనికి లేని స్థితిలో అతని యొక్క భక్తి బయటపడుతుంది అని అపవాది అలాంటి అర్థంతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? సరే అన్నీ తీసేస్తాం అని చెప్పి దేవుడు చెప్పి ఒక్కొక్కటి అపవాది మొత్తం తీసేస్తాడు. అయినా సరే అతని భక్తి కోల్పోవాలి. భార్య కానీ ఎన్ని రకాలుగా స్నేహితులు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా దూషించినా సరే భక్తి కోల్పోవాలి. మళ్ళీ అపవాది వచ్చి దేవుడిని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు. అతని ప్రాణం మాత్రం నువ్వు తీమాకు,
అతను ఏమన్నా చేసుకో, కానీ ప్రాణం మాత్రం తీయమోకండి. అప్పుడు శరీరానికి మొత్తం పుండ్లు కురుపులు వచ్చేటట్టు అపవాది చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసినాయి కదండి, తెలిసినాయి కదా. మూలవాక్యం ఏంటి? వినటం ద్వారా. ఇప్పుడు చూడండి, పరిశీలన చేయండి. వాక్యం విన్నాడు, ఆ వాక్యం విని యథార్థవంతుడుగా ఉన్నాడు. వాక్యం విన్నాడు, ఆ వాక్యము విని నీతిమంతుడుగా మార్చబడ్డాడు. వాక్యము విన్నాడు, విన్న యొక్క వాక్యాన్ని బట్టి పాపాన్ని మొత్తం కూడా విసర్జించేశాడు. వాక్యము విన్నాడు, ఆ విన్న యొక్క వాక్యాన్ని బట్టి 10 మంది సంతానం గురించి ఒక్కొక్కరి తరఫున బలులు అర్పించాడు. వాక్యం విన్నాడు, ఆ విన్న వాక్యాన్ని బట్టి అరుణోదయ సమయమునందే లేచి దేవుడి యొక్క సన్నిధిలో బలులు అర్పించాడు. ఇవన్నీ కూడా విన్న వాక్యం బట్టే. విన్న వాక్యం బట్టే 10 మంది కుమారులు కుమార్తెలు. విన్న వాక్యాన్ని బట్టే వేల కొలది వందల కొలది ఎడ్లు, పశు సంపద, గొర్రెలు మొత్తం అన్నీ పండుకున్నాడు. కానీ ఏ క్షణానైతే కన్నులారా దేవుణ్ణి చూశాడో, ఏ క్షణానైతే కన్నులారా దేవుణ్ణి చూశాడో అతను ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడో చూడండి. 42:12 యోబు 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి ఏమండు ఒక్క నిమిషం. మొదటి వచనంలో మొదటి అధ్యాయము 2వ వచనము 3వ వచనము ఇందా మీరు చదివారు కదా. 3వ వచనంలో చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనంలో 7,000 గొర్రెలు. కంపేర్ చేసుకోండి. 42వ అధ్యాయము 12వ వచనంలో మొదటి దాంట్లో 7,000 ఉన్నాయి, రెండో దాంట్లో అంటే ఎన్ని? డబల్. నెక్స్ట్ ఒంటెలు ఎన్ని ఉన్నాయి? మొదటి దాంట్లో 3,000 ఒంట్లు ఉన్నాయి, రెండో దాంట్లో 6,000 ఒంట్లు ఉన్నాయి. తర్వాత ఎన్ని జతల ఎడ్లు ఉన్నాయి? 500 జతల ఎడ్లు ఉన్నాయి. తర్వాత రెండోసారి 1000 జతలు. మరియు కుమారులు కుమార్తెలు ఎన్నిమంది ఉన్నారు? కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? మొదటిసారి కూడా 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. రెండోసారి కూడా 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. ఓకే, ఆశీర్వాదంలో డిఫరెన్స్ చూడండి. సో వాక్యం వినటం నేను తప్పు అని నేను అక్కడ అంటలా. ఓకే, విన్న యొక్క వాక్యాన్ని బట్టి నడతని పరిశుద్ధపరచుకొని కుటుంబాన్ని మొత్తం కట్టుకొని కుటుంబం నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పించి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, సత్యవంతుడుగా, పాపాన్ని విసర్జించిన గొప్ప భక్తిపరుడుగా భూమి మీద అతను వంటి వాడు ఎవడనూ లేడు అని సాక్షాత్తు యెహోవా వలన పేరు పొందిన ఆ యొక్క గొప్ప యోబు ఏ క్షణానైతే దేవుని కన్నులారా చూశాడో అతని యొక్క ఆత్మీయ స్థితి అంత గొప్పగా ఉందో చూడు. 1కి 2 రెట్లు పశు సంపద మొత్తం ఆశీర్వదించబడ్డాయి. ఏ బిడ్డలను అయితే కోల్పోయాడో ఆ బిడ్డలను తిరిగి దేవుడు మళ్ళీ అతను అనుగ్రహించాడు. కానీ ఇది ఇంపార్టెంట్. కానీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇప్పుడు మొత్తం మర్చిపోండి. మొదటి ఆశీర్వాదం ఎలా ఉంది, రెండోసారి ఇచ్చిన ఆశీర్వాదము 2 అంతలు, 1కి 2 రెట్లు గొప్ప ఆశీర్వాదం, అది కూడా మీరు మర్చిపోండి. మొదటి ఆశీర్వాదంలో కొడుకు కూతురు ఎలా ఉన్నారు, రెండో ఆశీర్వాదంలో అతనికి గర్భాన్ని పుట్టిన ఆ యొక్క 3 కుమార్తెలు ఆ దేశం అంతటిలో కూడా గొప్ప సౌందర్యవతులుగా ఉంటారు. కుమారులు కూడా గొప్ప ఆధిక్యత కలిగిన వారులాగా ఉంటారు, అది కూడా మర్చిపోండి. మరి నువ్వు ఏం గుర్తు రావాలి? నీకు ఏం గుర్తు రావాలి? ఎప్పుడైతే దేవుని వైపు చూడటం, ఇంకా కాదు, ఎప్పుడైతే దేవుని కన్నులారా చూస్తారో, విశ్వాసి ఎప్పుడైతే దేవుని కన్నులారా చూస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క నిజస్వరూపం బయటికి తెస్తాడు. నీ యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసా? నా యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసా? 42:6 కావున నన్ను నేను అసహించుకున్నాను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇది యోబు యొక్క జీవితమైన, అది నా యొక్క బ్రతుకైనా సరే, ఇది నీ యొక్క బ్రతుకైనా సరే. ఏ క్షణానైతే నువ్వు దేవుని కనులారా చూస్తావో, ఏ క్షణానైతే నువ్వు దేవుడి యొక్క ప్రేమను నువ్వు రుచి చూస్తావో, నీలో ఉన్న పాపం నీకు కనపడుతుంది. అప్పటి వరకు నువ్వు ఎవడవే ఐశ్వర్యవంతుడివి, అప్పటి వరకు నువ్వు ఎవడవే గొప్ప
వేల కొలది పశు సంపద కలిగిన వాడివి. అప్పటి వరకు నువ్వు ఎవడివి? లోకంలో ఆ యొక్క దేశం మొత్తంలో కూడా గొప్పగా పేరుగాంచిన గొప్ప భాగ్యవంతుడివి, అధికారివి, యథార్థవంతుడివి, ధనికుడివి, నీతిమంతుడివి, సత్యవంతుడివి, పాపము అసహించుకొని వాక్యానుసారంగా ప్రవర్తించిన వాడివి. కానీ ఏ క్షణానైతే నువ్వు దేవుణ్ణి కన్నులారా చూస్తావో, ఏ క్షణానైతే వాక్యాన్ని నువ్వు రుచి చూసి కన్నులారా దేవుణ్ణి చూస్తావో, ఆ క్షణాన నీ పాపం ఎలాంటిదంటే నిన్ను గురించి నువ్వు అసహించుకునే తత్వం బయటకు వస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని. దేవుడి యొక్క సన్నిధిలో నేను దుమ్ము వంటి వాడును, ధూళి వంటి వాడును, అసహ్యం కలిగిన వాడును అని పశ్చాత్తాపడుతూ ఉంటావు. ఓకే, ఏం పొందుకున్నా సరే దేవుడి యొక్క కృపలో నువ్వు పొందుకున్నావు. దేవుడి యొక్క కంచె నీ మీద ఉంది కాబట్టి అపవాది నిన్ను టచ్ చేయలే. ఓకే, యోబు గొప్ప యుద్ధశాలి అని అపవాది భయపడిపోయి యోబు జోలికి రాకుండా ఆగిందా? దేవుడు కంచె వేసిందండి. అమ్మో, యోబు దగ్గరికి వెళ్ళిపోతే యోబుకి కత్తి నైపుణ్యం ఎక్కువ, యోబుకి నోటి చాతుర్యం ఎక్కువ, యోబు గొప్ప బలవంతుడు, సౌందర్యవంతుడు, ధనికుడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి అపవాది భయపడి యోబుని ముట్టుకోకుండా, తాకకుండా దూరంగా ఉండి గడగడలాడుతూ ఉందా? ఏం చెప్పింది వాక్యం? నువ్వు నీ కంచె వేసావు, నీ కంచె దారి నేను అడుగు లోపలికి వేసి యోబుని ఎటు ముట్టుకోలేకపోతున్నా. ఒక్కసారి నువ్వు కంచె తీ, నేను యోబుని టచ్ చేసి అతను కలిగిన మొత్తం కూడా తీసివేస్తా. అతను ధనికుడుగా, ఐశ్వర్యవంతుడుగా, గనుడుగా ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తున్నాడు. ఓకే, మంచిది. అతను లేమిలో నిన్ను స్తుతిస్తాడా? అతని యొక్క అస్వస్థతలో నిన్ను స్తుతిస్తాడా? అతని యొక్క దరిద్రంలో నిన్ను స్తుతిస్తాడా? అతని యొక్క ఒంటరితనంలో నిన్ను స్తుతిస్తాడా? బంధువులు, స్నేహితులు అందరూ వదిలివేసి ఒంటరిగా ఏకాకిగా చేసినప్పుడు నిన్ను స్తుతిస్తాడా అని అపవాది దేవుని క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? నా బిడ్డ నా కోసం సాక్ష్యంగా నిలబడుతుంది, అది నాకు తెలుసు. అపవాది నువ్వు కూడా చూసుకో కావాలంటే. ఎన్ని రకాలుగా అన్నారా, ఎలా అన్నారా, ఎటువంటి శ్రమలు కష్టాలన్నా సరే అన్నీ నా యొక్క విశ్వాసం మీద, నా యొక్క కుమారుడి మీద నువ్వు తీసుకొచ్చినా సరే యోబు నిలబడతాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టమాకు అని దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది వచ్చి యోబుని ముట్టింది. కంచె దేవుడు తీస్తేనే అపవాది ఆ యొక్క కంచె దాటిని నీ మీదకి వచ్చింది. సో దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు అస్వస్థత గురి కాలేవు. దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు అధికారం కోల్పోయి ఉండవు. దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు ఏదైనా సరే లేమి అనే స్థితిలో నువ్వు ఉండలేవు. ఏ స్థితిలో ఉన్నా సరే అది దేవుడి యొక్క పర్మిషన్ వల్లే సాధ్యం. ఓకే, ఆశీర్వదిస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. అస్వస్థత వస్తే నేను వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే కాబట్టి నాకు అస్వస్థత వచ్చింది అనుకోవటం తప్పు. బాగా డబ్బులు వచ్చినాయి, దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది నేను ఇంత ధనికుడిని అయ్యా, డబ్బులన్నీ పోయినాయి. నేను ఏదో వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించా కాబట్టి దేవుడు నన్ను దెబ్బ కొట్టి నన్ను భేదాడుగా చేసేసాడు అని అనుకోవటం కూడా తప్పే. నువ్వు అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా, నువ్వు ధనికుడుగా ఉన్నా, భేదాడుగా ఉన్నా, ఆరోగ్యవంతుడుగా ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉన్నా, లేమిలో ఉన్నా, మంచి వస్త్రధారంలో ఉన్నా, అడుక్కునే స్థితిలో ఉన్నా, వస్త్రహీనుడుగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితి అయినా సరే అది దేవుడే కారణం. ఓకే ఓకే ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడే కారణం. అదేంటి, వస్త్రహీనుడుగా ఉంటే దేవుడు ఎలా కారణం చెప్పండి? బట్టలు లేవు, దానికి దేవుడు ఎలా కారణం? చలిలో వణికిపోయి చచ్చిపోయే స్థితి ఉంది, దానికి దేవుడు ఏంటి కారణం? పరీక్ష పరీక్ష పరీక్ష. యోబు అనిపించలేదా? కురుపులు, పుండ్లు, బూడు మీద వేసుకొని గోక్కుంటానికి ఏమీ లేక కుండ పెంకులు తీసుకొని గోక్కున్నాడు. పరీక్ష. మీరు ఆలోచించండి, అప్పటి వరకు ఇంత గొప్పగా బతికాడు, దేవుడి యొక్క చిత్తానుసారమైన శ్రమలు, శోధనలు, అపవాదాలు పొందుకున్నాడు. తర్వాత దేవుడి యొక్క రియాలిటీ కలిగిన ఆ యొక్క వాక్యాన్ని కన్నులారా చూశాడు.
అప్పుడు వరకు విన్న వాక్యాన్ని ఇప్పుడు ఆచరణలో తను అనుభవించిన తర్వాత దేవుని కనులారా చూశాడు. సో వినటం వరకే ఉన్న ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో దేవుడు ఆశీర్వదించాడు బహుగా రెండంతలుగా ఆశీర్వదించినప్పుడు రాత్రే మళ్ళీ వేలకు వేలు పశు సంపద వస్తుందా? రాత్రికి రాత్రే 10 మంది బిడ్డలను కనగలడా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ఆశీర్వాదము నువ్వు దేవుడి దగ్గర నుంచి మళ్ళీ పొందుకోవాలన్నా సరే టైం పడుతుంది. దేవుడు నిర్ణయించిన సమయం పడుతుంది. దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు ఇస్తాడు. ఎదురు చూడు. నాకు కావాలి అని అనుకొని 9 నెలల కన్నా ముందు బిడ్డ జన్మించారనుకోండి, నేను 9 నెలల పాటు ఆగలేను, నా బిడ్డను నేను ఇప్పుడే చూసుకోవాలి అని తల్లి తొందరపాటు కలిగి సిజేరియన్ ముందే చేపించేసుకుంది అనుకోండి, బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉంటారా? కాలం చేసేసి చనిపోయే ప్రమాదం కూడా ఉండదా? దేవుడు అలా ఇచ్చాడు ఒక సిస్టమ్ రూల్. 9 months బేబీ ఉండాలి. అట్లాగే దేవుడి యొక్క ఆశీర్వాదం, దైవ చిత్తానుసారమైన ఆశీర్వాదం కూడా దేవుడు ఎంత సమయం అయితే నిన్ను నిరీక్షణతో ఉండు అన్నాడో అంత సమయం నువ్వు నిరీక్షణతో ఉండాల్సిందే. నువ్వు అనుకుంటావేమో ఆలస్యం అయిపోతుంది, నా అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అని నువ్వు అనుకుంటావేమో. ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదమైనా సరే అది పెంట. దేవుడి యొక్క చిత్తంలో నువ్వు ఎదురు చూసి నిరీక్షణతో దేవుడి వైపు మాత్రమే చూస్తే 1కి 2 రెట్లు వస్తాయి. ఎవరో రెండో వ్యక్తో మూడో వ్యక్తో వచ్చి వేల కొలది ఆ యొక్క పశు సంపద ఇచ్చాడా? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కంచె వేశాడు. దేవుడు ఇచ్చాడు కుమారులను, దేవుడు ఇచ్చాడు కుమార్తెలను. యోబు పాత్ర ఏంటి? విన్న యొక్క వాక్యాన్ని అంతటితో విశ్వాస జీవితం ముగించకుండా విన్న యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టి దేవుణ్ణి కన్నులారా చూశాడు. ఓకే, మరి నీ యొక్క విశ్వాస జీవితం ఎట్లా ఉంది? ఈ వాక్యంలో యోబు అన్న వ్యక్తిని నువ్వు కాసేపు మర్చిపోయి ఆ వాక్యం నీ పేరు గుండా నువ్వు చదువుకో. యోబు 42:5 వినికిడి చేత యెహోవాను గూర్చిన వార్తను సీతమ్మ వినినది, అయితే ఇప్పుడు సీతమ్మ కన్నులారా యెహోవాను చూచుచున్నది. ఇలా జరగాలంటే ఎలా సాధ్యం? బైబిల్ ఇలా పట్టుకుంటా చదువుకుంటా పోతే ఆత్మాభిషేకం వస్తుందా? వాక్యానుసారమైన ప్రవర్తన నువ్వు చేస్తేనే దేవుడి యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది, దేవుడి యొక్క ఉనికి నీ మీద వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా మీకు వాక్యం? సో చాలామంది ఉన్నారు వేళ్ల తరబడి సంవత్సరాల తరబడి చర్చికి టైం కూడా మిస్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం తప్పు పట్టట్లా, అది వెళ్తాం మంచిదే. కానీ అంతటితో నీ విశ్వాస జీవితం ముగింపు అయితే కాదు, సంపూర్ణమైతే అస్సలా కానే కాదు. నీ యొక్క విశ్వాస జీవితం ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతుందంటే అది అనుభవించు. చాలా చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. వంటింట్లో కూర్చొని పంచపక్ష పర్వాణాలు వండుకున్నావుగా, పొట్ట నిండిపోద్దా? బాగా రుచికరమైన వంట, నీకు నచ్చిన వంటే, అది చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఏదో ఒకటి నచ్చింది వండుకో, కంటి ముందే పెట్టుకున్నావు. నీ పొట్ట నిండిందా? నీ ఆకలి తీరిందా? నీ చేతితో నువ్వు ఆ పదార్థం తీసుకొని నువ్వు భుజిస్తేనే ఆ టేస్ట్ నువ్వు చూస్తావు, నీ ఆకలి తీరుతుంది. వాక్యం కూడా అంతే. బైబిల్ నీ చేతిలోనే ఉంది, వాక్యము నీ చేతుల్లోనే ఉంది. వాక్యం నువ్వు చూసినంత మాత్రాన, వాక్యం నువ్వు చదివినంత మాత్రాన వాక్యము నీలోనికి రాదు. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరించి నువ్వు భుజిస్తావో, ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే భక్షిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. ఈ బైబిల్ నాకు ఎలా కనిపిస్తుందో విగ్రహారాధనలుగా ఉన్న అన్యులు అందరూ కూడా అలాగే కనిపిస్తుంది. ఓకే, ఈ వాక్యాన్ని నేను భక్షించినట్లు వాళ్ళు కూడా భక్షిస్తే రేపనే రోజు మొదటివాడుగా ఉన్న నేను అధమస్థితిలోకి వెళ్ళిపోతా. రేపనే రోజు అధమస్థితిలో అన్యులుగా ఉన్న వాళ్ళు దేవుడి యొక్క సన్నిధిలో నిలబడి దేవుడి యొక్క ఒక వాక్యాన్ని ప్రకటిస్తారు. ఏ క్షణాన ఏదన్నా మారచ్చు, అది కంప్లీట్ దేవుడి యొక్క చిత్తంలోనే ఉంటుంది. సో నీ కంటి ముందు ఉన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ఉన్న ఆ యొక్క భోజనం, సో నువ్వు భోజనం తింటున్న ప్రతిసారి రోజుకి శక్తి కొలది 2 సార్లు 3 సార్లు 30 సార్లు తినేవాళ్ళు కూడా ఉంటారు. మీ అరుగుదల దాన్ని బట్టి తింటున్న ప్రతిసారి వాక్యం తినటం కూడా జ్ఞాపకం చేసుకో. చదివినంత మాత్రాన
వాక్యం రాదు. విన్నంత మాత్రాన వాక్యం రాదు. వాక్యము భక్షించు. అయ్యా నీ వ్యభిచారం చేయకూడదయ్యా అని అనుకుంటాం. అంత మాత్రాన్ని సరిపోదుగా. యోసేపులాగా నీ శరీరాన్ని కట్టడి చేసుకో. వ్యభిచారం నుంచి పారిపో. వస్త్రము చెంగు సైతం ఆ యొక్క స్త్రీ లాగింది. ఒంటి మీద ఉన్న బట్టలు సైతం వదిలేసి పారిపోయాడు. చేతకాక పారిపోయాడా? మగవాడు కాదని చెప్పి పారిపోయాడా? వాక్యానికి భయపడి పారిపోయాడు. మరి మనం ఎట్టున్నాం? ఆలోచించి వాక్యాన్ని భక్షించు. ఏ క్షణానైతే నువ్వు అలా చేస్తావో అప్పుడు నువ్వు దేవుణ్ణి కన్నులారా చూస్తావు. ఇప్పటి వరకు నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు ఎన్నిసార్లు ఈ యొక్క వాక్యం విన్నావో నాకు తెలియదు. ఓకే, ఒకటి మాత్రం బ్లైండ్గా గుడ్డిగా నమ్ము. అదేంటంటే విన్న ఆ యొక్క వాక్యాన్ని ఆచరణలో పెడితే నువ్వు దేవుణ్ణి కన్నులారా చూస్తావు. అంతే, చాలా సింపుల్ థింగ్. అంతకు మించింది ఇంకా క్లియర్గా చెప్పడం నాకు. ఓకే, ఈ యొక్క వాక్యం అర్థమైనంతవరకు యోబు 42:5. ఈ వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే యోబు ఎట్టంటాడు? నేను వేల కొలది పశు సంపద కలిగిన ఐశ్వర్యవంతుడు. నాకు నా యొక్క గర్భవాసాన 10 మంది కుమారులు ఉన్నారు. నా యొక్క కుమార్తెలు ఈ యొక్క దేశం మొత్తంలో కూడా సౌందర్యవతులు. ఓకే, నేను ఇంత ఆస్తిపరుని, నాకు ఇంత స్నేహితులు ఉన్నారని ఎక్కడన్నా సరే గొప్పలు పోయాడా? ఒకే ఒక మాట. ఏ మాట అది? నేను పాపిని, నన్ను నేను అసహించుకుంటున్నాను, నన్ను నేను ధూళితోనూ బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఓ పాపి, ఓ పాపాత్ముడా, దేవుడు నువ్వు చూడకపోతే నువ్వు ఎట్టంటోడివి? భ్రష్టుడివి, పశ్చాత్తాప కడిగే స్థితిలో ఉన్నాడువి. నీ బ్రతుకు ఒక ధూళి దుమ్ముతో సమానం. నువ్వు ఎల్లకాల సమయంలో కూడా పాపాత్ముడివే. నువ్వు ఎప్పుడు రక్షింపబడతావు? ఎప్పుడు పరిశుద్ధుడుగా మార్చబడతావు? ఎప్పుడు దేవుడు ఎన్నికలో మార్చబడతావు అంటే దేవుడి యొక్క రక్తం నీ మీద ప్రోక్షింపబడితేనే. ఆ రక్తం నీ మీద లేకపోతే నువ్వు ఎట్టంటోడివి? ధూళి, దుమ్ము, పెంట కన్నా హీనంగా ఉంటావు. లోకంలో ఉన్న ప్రజలకు మనకి మధ్య తేడా ఏంటి? ఒకే ఒకటి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం మన మీద ప్రోక్షింపబడి ఉన్నది. ఓకే, సో దేవుణ్ణి నువ్వు చూడు. దేవుణ్ణి చూస్తే నీ యొక్క నిజ స్వరూపముగా ఉన్న ఏ వాక్యం జ్ఞాపకం రావాలి. అదేంటి? నన్ను గురించి నేను అసహించుకుంటా. చూడండి, ఏ మనిషి అయినా సరే పాపాత్ముడే. 10 ఆజ్ఞలు వాక్యానుసారంగా ప్రవర్తించినా అది దేవుడి యొక్క కృప వల్లే సాధ్యం. ఓకే, నువ్వు దేవుడి యొక్క కృపలో వాక్యం మొత్తం కూడా చక్కగా అనుభవపూర్వకంగా స్వతంత్రించుకున్న దేవుడి యొక్క కృప వల్లనే సాధ్యం. ప్రతిదీ కారణం ఏంటి? కృప, దేవుడు వలనే సాధ్యం. సొంతగా చేసుకోగలిగింది ఏమీ లేదు. సొంతగా చేసుకోగలిగినట్లయితే ఇల్లు అన్యులుగా ఉన్న వాళ్ళందరినీ సెకండ్లో మార్చు. సొంతగా చేసుకోవచ్చుగా. నీ జీవితాన్ని నువ్వు సెకండ్లో కట్టు. పాడైపోయిన, కూలిపోయిన నీ యొక్క బ్రతుకును, నీ యొక్క పిల్లల బ్రతుకులను మొత్తం క్షణాల్లో కట్టు. ఎంతో మహమ్మారిగా ఉన్న రోగాలు, వ్యాధులు మొత్తం క్షణంలో తీర్చే, స్వస్థత ఇచ్చేసి, దేశం మొత్తం పరిశుద్ధంగా మార్చేసి. బికాస్ నువ్వు చేసావు కదా. నీ వల్ల అంటూ ఏదీ లేదు. నువ్వు ఎట్టంటోడివి? అసహ్యం, ధూళి, దుమ్ము. సో పశ్చాత్తాపడు. దేవుడి యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకొని నిత్యము పశ్చాత్తాపడు. చూడండి, దేవుడి యొక్క కృపలో మేబీ 20 నిమిషాలు, 40 నిమిషాలు, అరగంట అయింది. నేనేం మాట్లాడాల, ఒకటే ఒక వాక్యం. నువ్వు ఆయుష్ మొత్తం కూడా ఇదే తీసుకో. మళ్ళీ చెబుతున్నావు, ఒకటే వాక్యం. ఎంతన్నా బతుకు, ఎట్టన్నా బతుకు. ఎన్నిసార్లు ఎంతమంది పాస్టర్ల దగ్గర కన్నా వెళ్ళి ఎంత వాక్యం అన్నా విను. నేనంటే చిన్నపిల్లోడిని, యవనస్తుడిని. సీనియర్ మోస్ట్ పాస్టర్ల దగ్గర కన్నా సరే వెళ్ళి వాక్యం అన్నా విను. నీ 24 గంటలు కూర్చొని వాక్యం అన్నా విను. కానీ నీ భక్తి సంపూర్ణం అవ్వదు. నువ్వు ఎంత వాక్యం విన్నా సరే నీ భక్తి సంపూర్ణం అవ్వదు. నీ భక్తి ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే
విన్న యొక్క వాక్యాన్ని నువ్వు రుచి చూసి కన్నులారా దేవుని చూస్తేనే నువ్వు సంపూర్ణం అవుతావు. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అంతే అండి వాక్యం. కీర్తనలు 34:8 యెహోవా. చూడండి, నువ్వు ఆకలిగా ఉన్నావు, మంచిగా భోజనం చేస్తున్నావు. భోజనం చేస్తే కదా ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది. భోజనం చేస్తేనే కదా కారం ఎక్కువైంది, కారం తక్కువైంది. భోజనం చేస్తే కదా అస్సలు రుచి లేదు, గడ్డిలాగా ఉంది. భోజనం చేస్తే కదా పదార్థములు ఉడకలేదు. మరి వాక్యం కూడా అంతేగా. వాక్యాన్ని నువ్వు అనుభవిస్తేనేగా దేవుడి యొక్క ప్రేమ నీకు తెలిసేది. వాక్యాన్ని నువ్వు క్రియల రూపంలో కనపరిస్తేనే కదా నువ్వు దేవుడి కోసం ఎంత నిష్టగా నిలబడతావో. వాక్యాన్ని నువ్వు క్రియల రూపంలో ప్రకటిస్తే కదా నీ యొక్క నోరు దేవుడి యొక్క స్వరాన్ని ప్రకటించింది అని సాక్ష్యం పొందుకునేది. ఏదైనా సరే ఎలా ఉండాలి? రుచి చూడు. వస్త్రములు బొమ్మకేస్తే అందంగా నువ్వు ఉంటావా? వస్త్రములు నీ ఒంటి మీదకి వస్తేనేగా నువ్వు అందంగా ఉండేది. నగలు షాపులో ఉంటే ఆ నగలు నెయ్యా? నగలు నీ ఒంటి మీద ఉంటే కదా నగలు నెయ్యి. తినే తిండి నీ పొట్టలోకి నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని భుజిస్తావో అప్పుడే కదా నీ యొక్క ఆకలి తీరేది. బైబిల్ కూడా అంతే. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. బైబిల్ కూడా అంతే. రుచి చూడు. ఏం రుచి చూడాలి? వాక్యాన్ని రుచి చూడు. వాక్యాన్ని రుచి చూస్తే అప్పుడు యెహోవా యొక్క ప్రేమ నీకు తెలుస్తుంది. యెహోవా యొక్క ఉన్నతమైన విలువలు నీకు తెలుస్తాయి. యెహోవా యొక్క లక్షణాలు నీకు తెలుస్తాయి. మరి ముఖ్యంగా ప్రేమ, కృప, క్షమాపణ నీకు తెలుస్తాయి. నీకు తెలియట్లేదంటే నువ్వు రుచి చూడట్లేదు. ఎవరో చెప్పిని నువ్వు వింటూ కాలక్షేపంగా భక్తిని లాగిస్తూ ఉన్నావు. అది సరిపోదండి. వింటే రుచి చూస్తావు. దీనికి ఉదాహరణగా బైబిల్లో ఒక భక్తుడి గురించి మాట్లాడుకుందాం. చెప్పనా? అపోస్తుడు ఆయన ది గ్రేట్ పౌలు గారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం లాస్ట్లో ఒకే ఒక లైన్. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 13వ వచనం లాస్ట్లో రాసి ఉంటుంది చూడండి. చదవండి ఒకసారి. 13 లాస్ట్లో. చాలండి. చూడండి, నేను చెప్పిన వాక్యం ఏంటి? మూలవాక్యం ఏంటి? విన్నారు దేవుడి యొక్క వాక్యం. కానీ ఈ క్షణానైతే ఇప్పుడైతే నేను దేవుడి యొక్క వాక్యాన్ని నేను కన్నులారా చూసి ఉన్నా. ఇప్పుడు చదువుతున్న వాక్యం ఏంటి? అపోస్తుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అపోస్తుడైన పౌలు అపోస్తులుగా మార్చక మునుపు సౌలు ఆయన ఎలా అంటాడు? 3వ అధ్యాయంలోనే స్టార్టింగ్లో రాసి ఉంటుంది. 5వ వచనం చూడండి. 3:5లో 8వ దినమున సున్నతి పొంది ఉన్నాడు, ఇజ్రాయేల్ వంశంలో ఉన్నాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయములో పరిసయ్యుడు, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడై ధర్మశాస్త్రం వలన. చాలు చూడండి. అపోస్తులైన పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్న ఆ యొక్క టైంలో ఎలా అంటాడు? అతను ఈ లోకంలో అతనుకున్న ఆధిక్యత చూడండి. ఏ వంశంలో ఉన్నాడు? ఏ వంశం? ఇజ్రాయేల్ వంశంలోనే. కొన్ని సున్నత లేనాడా? లేదు. 8వ రోజు సున్నత పొందాడు. ఏ గోత్రంలో ఉన్నాడు? యాకోబు గర్భవాసాన్ని జన్మించిన బెన్యామీను గోత్రంలో ఉన్నాడు. తర్వాత ఏ సంతానం? హెబ్రీయులు సంతానం.
ఇవన్నీ కాకుండా మళ్ళీ ధర్మశాస్త్రం అంటే మోషే యొక్క ధర్మశాస్త్రంను అనుసరిస్తూ ప్రవర్తించే ఒక పరిసయ్యుడు. ఇవన్నీ ఉన్నా సరే ఈ లోకసంలో ఇవన్నీ గొప్ప ఆధిక్యత కాదా? అయినా సరే అవన్నీ ఎలాంటివి తెలుసా ఆయన దృష్టిలో? పెంట. నేను చెప్పడం కాదండి, బైబిలే చెబుతుంది. ఇదే 3వ అధ్యాయంలో చదువుకోండి. 3వ అధ్యాయము 5 నుంచి మీరు చదువుకున్నట్లయితే దాంట్లోనే రాసి ఉంటుంది. ఇదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుని ఉంటాడు. ఇదంతా పెంట అంటున్నాడు. ఓకే, మరి ఏది ఆయన ఘనంగా భావిస్తున్నాడు? ఏది ఆయన ఘనంగా భావిస్తున్నాడంటే క్రీస్తు యేసున 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, గురి యొద్దకి పౌలు గారు పరిగెత్తుతున్నారు. గురి యొద్దకి పరిగెత్తే ఆ యొక్క క్రమంలో ఇజ్రాయేల్ వంశం ఉపయోగపడాల, పొందుకున్న సున్నతి ఉపయోగపడాల, బెన్యామీను గోత్రం ఉపయోగపడాల, హెబ్రీయుడు పేరు ఉపయోగపడాల, ధర్మశాస్త్రమును నిష్ఠాగరిష్టగా పాటించినాడు ఉపయోగపడాల, పరిసయ్యుడు ఉపయోగపడాల. ఏది ఉపయోగపడింది? లోకంలో ఇవి ఉన్నా సరే అవి ఏమీ ఆయనకు ఉపయోగపడాల. కానీ ఆయనకు ఒకటి ఉపయోగపడింది. అదేంటి? క్రీస్తు. అది ప్రూఫ్ ఏంటంటే 12వ వచనంలో రాసి ఉంటుంది. క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పట్టుకోవడం అంటే ఇది దేవుడు పౌలు అనుకోండి. దేవుడు పౌలు గారిని పట్టుకున్నాడు. ఏది? ఎవరన్నా లోకంలో ఎవరన్నా బలవంతుడు వచ్చి దేవుడి యొక్క చేతిలో ఉన్న పౌలు గారిని తీసేయగలరా? లాక్కోగలరా? చంపేయగలరా? చెరిపేయగలరా? పాడు చేయగలరా? హింసించగలరా? ఏం చేయలేరు. అందుకే ఆయన ఏం చెప్పాడు? నేను సున్నత పొందుకున్న, హెబ్రీయుడుగా ఉన్న, బెన్యామీన్ గోత్రంలో ఉన్న, ఇజ్రాయెల్ వంశంలో ఉన్న, పరిసయ్యుడుగా ఉన్న, ధర్మశాస్త్రంలో నిష్ఠుడుగా ఉన్నా సరే ఇవన్నీ నాకు పెంటతో సమానం. నా యొక్క లక్ష్యం ఏంటి? వెన్నకున్న నా యొక్క జీవితం నా లక్ష్యం కాదు. దేవుణ్ణి ఎరుగక దినముల్లో నేను స్టెఫెన్ని చంపే ఆ యొక్క క్రమంలో ఆయన యొక్క వస్త్రములు నా చెంత పెట్టి ఉన్నారు ఒక సాక్ష్యంలాగా. ఇవన్నీ కూడా అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా రాసి ఉంటుంది. ఇవన్నీ నాకు వెనుకొని గడిచిపోయినాయి. పూర్వం నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి, అవన్నీ వెనకున్నాయి. పూర్వం నేను ఎంతోమంది విశ్వాసుల్ని చిత్రహింసలు గురి చేసి ఎంతోమందిని చంపేశా. కానీ అవన్నీ నా మీద పెట్టుకొని, నా ఆలోచనలు వాటి మీద పెట్టుకొని నా యొక్క విశ్వాస జీవితం అక్కడే ఆగిపోవాలా. అక్కడే ఉన్న చోట అలా నిలబడిపోయి, అయ్యా ఒకప్పుడు నేను స్టెఫెన్ని చంపేశా అని కూర్చోాలా. ఒకప్పుడు నేను అందరినీ హింసకుడు, దోషకుడుగా ఉండి, హానికరుడుగా ఉండి, అందరినీ చాలా చిత్రహింసలు గురి చేశా అని చెప్పి ఉన్న చోట నిలబడి దుఃఖకాంతుడుగా ఉండి అడుగు ముందుకు వేయలేని స్థితిలో అతను లేడు. దేవుణ్ణి ఎరుగక, దేవుణ్ణి తెలియక, క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడకుండా ఉన్న ఆ యొక్క సమయంలో, గతంలో వెనుక జీవితంలో బాప్తిజం కూడా తెలియని స్థితిలో, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రేమను రుచి చూడకుండా ఉన్న ఆ సమయంలో ఎంతన్నా వ్యతిరేకత చేసినా, పాపం చేసినా ఇవన్నీ కూడా వదిలివేశాడు. వాటి మీద లక్ష్య పెట్టలా. దేవుని రుచి చూడని సమయంలో మనము వాక్యానికి పదాజ్ఞంలో వ్యతిరేకంగా అబద్ధాలు ఆడినా, నరహత్య చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, హింసకుడు, దోషుడుగా ఎలా అన్నా సరే ఉన్నా సరే అవన్నీ వదిలేసి, అవన్నీ కూడా అలక్ష్య పెట్టేసి అడుగు ముందుకు వేయాలి. ఎందుకు అడుగు ముందుకు వేయాలంటే దేవుడి యొక్క చేతిలో నేను పట్టబడిన వాడను. దేవుడు నన్ను పట్టుకుని ఉన్నాడు కాబట్టి తిరిగి నేను దేవుణ్ణి పట్టుకోవాలి. వాక్యమే ఉంది. దేవుని పట్టుకున్నాడుగా, సరిపోద్ది నీ జీవితం. నువ్వు తిరిగి ఎందుకు దేవుని పట్టుకోవాలి? చెప్పండి. దేవుడు పట్టుకున్నాడు, సరిపోద్ది, చాలు కదా. లైఫ్, హ్యాపీ లైఫ్. బికాస్ నువ్వు దేవుని యొక్క చేతుల్లో ఉన్నావు. తిరిగి నువ్వు దేవుని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి, వాక్యం చూడండి 12వ వచనంలో,
చాలండి చూడండి. సున్నతి పొందుకున్న బెన్యామీన్ గోత్రంలో ఉన్న ఇజ్రాయెల్ వంశంలో ఉన్న అంతకుముందు దేవుడి యొక్క రుచి చూడక మునుపు ఎంత ఆధిక్యతలు ఉన్నా సరే అతన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడు? నేను గెలవాల, సంపూర్ణ స్థితిలో నేను లేను, సిద్ధపాటు కలిగి నేను లేను, ఇవన్నీ నేను అసలు అనుకోను. కానీ నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, నేను 12వ వచనంలోనే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. దేవుడు నీకు ఇచ్చేసాడని అర్థం, నువ్వు స్వతంత్రించుకోలేదని రెండో దానికి అర్థం. దేవుడు చేతిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడి యొక్క రక్షణ, కంచె, ప్రేమ, ఆత్మఫలము, కృపవరములు దేవుడు నీకు ఇచ్చేశాడు. బికాస్ నువ్వు దేవుడి యొక్క చేతిలో ఉన్నావు. నువ్వు తిరిగి అది దేవుని యొక్క చెయ్యి నువ్వు పట్టుకున్నావు అనుకో, అవి నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ పట్టుకునే క్రమంలోనే నీ యొక్క వెనక ఉన్న పాపం, గడిచిన కాలంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం, గడిచిన కాలంలో దేవుణ్ణి రుచి చూడకుండా ఉన్న ఆ యొక్క సమయంలో, యవన కాలం అవ్వచ్చు, ఏ కాలమైనా అవ్వచ్చు, ఏ వయసులో అయినా అవ్వచ్చు, నువ్వు రుచి చూడని దేవుడి యొక్క ప్రేమ కలిగిన ఆ యొక్క ఆయుష్ కాలంలో నువ్వు చేసిన ఎటువంటి అపరాధములైనా, ఎటువంటి పాపములైనా సరే నిన్ను లాగుతూ ఉంటాయి దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి. అప్పుడు అవన్నీ కూడా నువ్వు అలక్ష్య పెట్టాలి. దేవుణ్ణి తెలియని స్థితిలో నేను చేశా కదా, వాటి మీద నా గురెందుకు, పక్కకు పో. ఇప్పుడు దేవుడు నాకు ఆ గ్రేస్, ఆ కృప నా మీద ఉంచాడు, సో నేను దేవుణ్ణి వదలకూడదు అని నువ్వు తిరిగి దేవుణ్ణి పట్టుకోవాలి. అలా పట్టుకుంటే దేవుడి యొక్క చేతుల్లో నువ్వు తిరిగి నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే ఇంకా అపవాది ఎలా వచ్చి నిన్ను ఏం చేయలేడు. దాని అర్థం ఏంటి? విన్నావు వాక్యం, అంతటితో నీ బతుకు సరిపోవాలా. విన్న ఒక వాక్యాన్ని బట్టి నువ్వు తిరిగి దేవుడిని హస్తములను పట్టుకోవాలి. అంటే దేవుడిని కన్నులారా నువ్వు చూడాలి. పట్టుకుంటావు అంటే ఫిజికల్ టచ్ ఉండాలి కదండి. అంటే దేవుడిని మనిషి ఎవరో కనిపించకుండా చేపట్టుకుంటావా? దేవుణ్ణి చూస్తేనే కదా నువ్వు దేవుణ్ణి పట్టుకునేది. సో వాక్యాన్ని నువ్వు క్రియల రూపంలో అనుభవంలోనికి వస్తే, రుచి చూస్తేనే దేవుణ్ణి పట్టుకున్నట్టు, దేవుడి యొక్క స్పర్శను నువ్వు కనుగొన్నట్టు. అప్పుడు నువ్వు దేవుడిచ్చే ఆ యొక్క పరుగులో గెలిచి దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ లోక సంబంధంగా ఎటువంటి ఆధిక్యత ఉన్నా సరే అది ఏది కూడా ఒక కిరీటంగా పౌలు గారు కంపేర్ చెయ్యట్లా. ఈ లోకంలో ఎటువంటి ఆస్తి అయినా, అధికారమైన, ఘనత అయినా, పుట్టుక ఎంత గొప్పగా ఉన్నా సరే, కొంతమంది సామెతిస్తారు కదా, గోల్డెన్ స్పూన్లో పుట్టేవరా అని. ఎంత గొప్పగా ఉన్నా పుట్టని, అవన్నీ కూడా పెంటతో సమానంగా పౌలు గారు ఎంచుకుని ఉన్నారు. మరి ఏది గొప్పగా ఆయన భావించున్నాడంటే, దేవుడు నన్ను పట్టుకుని ఉన్నాడు, తిరిగి నేను ఆయన్ని పట్టుకొని ఆ గురు యొద్దకే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇప్పటివరకైతే నేను అలా కంప్లీట్ చేశానని నేను చెప్పట్లా. నాకు కలిగిన దాన్ని బట్టి నేను కంప్లీట్ చేశానని ఏనాడు చెప్పట్లా. అవన్నీ కూడా పెంటాయి. కంప్లీట్ చెయ్యాలి, దేవుడి యొక్క కిరీటం నేను స్వతంత్రించుకోవాలి అని ఫిలిప్పీయులు రాసిన పత్రికలో రాస్తారు. ఓకే. అదే తిమోతి రాసిన పత్రికలో అయితే ఆ యొక్క విశ్వాస జీవితం సంపూర్ణం అయిపోయింది, నా సాక్ష్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకున్నా, నా విశ్వాసాన్ని భద్రపరుచుకున్నా, నా పరుగు తుద ముట్టిచ్చా అని విశ్వాస జీవితం యొక్క ముగింపు దశలో ఆ సాక్ష్యం ఇస్తాడు. ఓకే. ఈ వాక్యం రాసినప్పుడు, ఫిలిప్పీయులు రాసిన పత్రిక రాసినప్పుడు అది ఆయన ముగింపు దశ కాదు, ఆత్మీయ ప్రయాణం గుండా వెళ్ళేటప్పుడు రాసిన అనుభవం. ఆ యొక్క తిమోతి రాసిన పత్రికలో అయితే మాత్రం, నేను ఆ పరుగు తుదముట్టిచ్చాను, నేను ఆ పరుగు పందెంలో గెలిచాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి సాక్ష్యం కలిగి ఉన్న, దేవుడిచ్చే కిరీటాన్ని స్వతంత్రించుకున్నా అని ముగింపు దశలో ఆయన గురించి తను ఇచ్చే సాక్ష్యం. ఓకే. సో దేవుడు నిన్ను ఎప్పుడు పట్టుకునే ఉన్నాడు. దేవుడు నన్ను వదిలేశాడని ఏనాడు నువ్వు అనుకో మాకు. నువ్వు మనిషి పుట్టావు అంటే దేవుడిని పట్టుకున్నాడని అర్థం. కారణం ఏంటి? నీ యొక్క రూపురేఖలో నీ యొక్క రూపం దేవుడి యొక్క స్వరూపమునందు నువ్వు చేసి ఉన్నావు కాబట్టే నువ్వు దేవుడి యొక్క చేతిలో ఉన్నోడివే. ఓకే. వాక్యము ఇలా మైక్ ద్వారా అవ్వచ్చు, శబ్దం ద్వారా అవ్వచ్చు, సాక్ష్యం ద్వారా అవ్వచ్చు, కీర్తనల ద్వారా అవ్వచ్చు, అందరూ వింటూనే ఉంటారు. విన్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ రక్షణలో రాలేరు. దేవుడు ఆకర్షితులుగా వాళ్ళందరినీ తీసుకురావాలి. దేవుడి యొక్క చిత్తంలో, దేవుడి యొక్క సమయంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ పిలుస్తాడు, ఎలా వేసి పిలుస్తాడు, రా అని ఆజ్ఞాపిస్తాడు. ఓకే. ఆయన పిలిచినప్పుడు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు విన్న యొక్క వాక్యాన్ని బట్టి క్రియల రూపంగా దేవుడికి వాళ్ళు సమర్పించుకున్నాక రక్షణ వాళ్ళ మీదకు వచ్చి దేవుడి యొక్క బిడ్డలుగా వాళ్ళందరూ మార్చబడతారు.
ఓకే. సో ఈ యొక్క విశ్వాస జీవితం ఇప్పటివరకు ఎలా ఉందో నాకు తెలియదు. విన్నావా, అంతవరకు సరిపోదు. విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టు. వండుకున్నావా భోజనాలని, సరిపోదు. తింటేనే తెలుస్తుంది. బట్టలు కొనుక్కున్నావా, సరిపోదు. బట్టలు వేసుకుంటేనే అందం తెలుస్తుంది. నగలు కొన్నావు, లాకర్లో పెట్టావా, నాకేమి ఇచ్చావంటారు. ఒంటి మీద వేస్తేనే నగల యొక్క అందం నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏదైనా సరే అనుభవించు. నీ యొక్క తిండి, నీ యొక్క బట్టలు, నీ యొక్క బంగారము ఏదైనా సరే నువ్వు అనుభవిస్తున్నావుగా. అనుభవిస్తేనే నువ్వు రుచి చూస్తున్నావుగా. మరి దేవుడి యొక్క వాక్యం కూడా అంతే. ఎన్నాళ్ళు మట్టుకు వింటూ ఉంటారు, ఎన్నేళ్ళ మట్టుకు వింటూ ఉంటారు. దేవుని యొక్క సంఘస్థులారా, విశ్వాసులారా, విన్న యొక్క వాక్యాన్ని నేను కన్నులారా చూశాను. ఇప్పుడైతే నేను ఆ వాక్యాన్ని కన్నులారా చూశాను. క్రియలు కనపరచు, క్రియలు కనపరచు. దేవుణ్ణి ఎరుగక మునుపు తెలిసి తెలియని స్థితిలో చేసిన ఎటువంటి పాపమైనా సరే అది లక్ష్య పెట్టకు. వెనుకున్నవి మర్చిపో, ఎన్నుకున్నవి మర్చిపో. ఒకప్పుడు ఏదో చేశాం కదా అని చెప్పి దాన్ని పట్టుకొని బతకాల్సిన అవసరం లేదు. పౌలు నీకన్నా నాకన్నా ఎక్కువే చేశాడు. కానీ ఎలాంటి ఎలాంటి వాక్యం చెప్తున్నాడు? దేవుణ్ణి ఎరుగని స్థితిలో నేను చేసి ఉన్నా కాబట్టి అవన్నీ కూడా నేను అలక్ష్య పెట్టా. వెనుకున్నవి మరచి నా మీద నీ యొక్క గురి తీసేసి మరచి ముందున్న క్రీస్తు వాక్యం, ముందున్న క్రీస్తు యొక్క లేఖనములు, దేవుడు పెట్టిన ఆ యొక్క లక్ష్యమును నువ్వు చేరటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఆ పరిగెత్తే క్రమంలో నువ్వు పడిపోతావు. నీ కాళ్ళకి, నీ మోకాళ్ళకి, నీ శరీరానికి దెబ్బలు తగులుతాయి. తిరిగి లే, మళ్ళీ పరిగెత్తు. లోకం అంతా వేరుగా వచ్చి నీ దూషిస్తుంది, నిందిస్తుంది, హింసించి రకరకాలుగా ఇబ్బందులు కలుగు చేస్తూనే ఉంటుంది. అయినా సరే తిరిగి లేచి మళ్ళీ పరిగెత్తు. పడిపోతాను ఒకసారి కాదండి, వందల వేల కొద్దీ పడిపోతాం. మళ్ళీ లెగవాలి, మళ్ళీ పరిగెత్తాలి. ఏమీ లేకుండా సాదాసీదాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే నీ కిరీటం ఎందుకు ఇస్తారా? నీతో పాటు 10 మంది పరిగెత్తు, 10 మంది ఆ యొక్క గమ్యస్థలాన్ని చేస్తే నీకెందుకు ఇస్తారు కిరీటం? 10 మందికి కిరీటం ఇస్తారుగా, అవునా కాదా? నీకే కిరీటం రావాలంటే నువ్వు ముందు పొజిషన్లో ఫస్ట్ ప్రైజ్లో ఉండాలి. నువ్వు ఫస్ట్ ప్రైజ్లో రావాలంటే రుచి చూడు, క్రీస్తు వాక్యాన్ని రుచి చూడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని రుచి చూడు, దేవుడి యొక్క ప్రేమను రుచి చూడు. రుచి చూస్తావా, ఎవరో ఏదో చెప్పనవసరం, నీ అంతటి నువ్వే పరిగెత్తు. నీకు నచ్చింది నువ్వు చేసుకోవటానికి ఎవరో ఏదో వెనక నుంచి ప్రాంప్ట్ చేయకుండానే సొంతంగా వెళ్ళిపోయి చేసుకుంటాం. ఉదాహరణకి క్రికెట్ ఆడటం నాకు ఇష్టం. తల్లిదండ్రులు చెప్తే నేను వెళ్ళి క్రికెట్ ఆడతానా? ఆడనగా. నాకు ఇష్టం కాబట్టి నేను వెళ్ళి క్రికెట్ ఆడుకున్నా. సినిమాలు చూస్తాం నాకు ఇష్టం. తల్లిదండ్రులకి చెప్పైనా వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి చెప్పి సినిమాకి వెళ్తాం. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తల్లిదండ్రులకి చెప్పకుండా దొంగతనంగా కూడా వెళ్ళి సినిమాలు చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకున్నాను అని అబద్ధం ఆడి సినిమా చూసే ఛాన్స్ ఉంది. సో నీకు నచ్చింది నువ్వు చేయడానికి ధైర్యంగా అన్నా వెళ్తావు, దొడిదారులో అన్నా వెళ్తావు, కానీ ఎట్టాగొట్ట వెళ్ళి నీకు నచ్చింది నువ్వు చేస్తావు. అవునా కదా? బికాస్ నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి. మరి వాక్యం ఇదే ఉదాహరణ ఫాలో అవ్వండి. వాక్యాన్ని నువ్వు ప్రేమించినట్లయితే ఎవరు ఎలా నీకు సహకరించినా, ఎవరు ఎలా వ్యతిరేకించినా సరే నువ్వు ప్రేమించిన ఒక వాక్యాన్ని, నువ్వు రుచి చూసిన ఆ యొక్క వాక్యాన్ని వదిలిపెడటానికి, విడిచిపెడటానికి నీ ప్రాణం ఒప్పుకోదు. అంటి పెట్టుకొని వాక్యానుసారంగానే ప్రవర్తిస్తావు. నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా నాకు వాక్యమే కావాలి అని చెప్పి నీకు విరోధకరంగా ఉన్న ఎవరినన్నా సరే నువ్వు వదిలివేసి దేవుడే నాకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి అడుగు ముందుకు వేసి ఆ గమ్యస్థానానికి చేరి దేవుడు నిర్ణయించిన ఆ యొక్క ప్రదేశానికి, అంటే ముగింపు దశకి నువ్వు చక్కగా చేరి ఆ యొక్క పరుగు పందెంలో గెలుపు పొందుకొని కిరీటం పొందుకుంటావు. కిరీటం ఇచ్చేది ఎవరు? నిన్ను తిట్టినాడా, నిన్ను కొట్టినాడా, నిన్ను హింసించినాడా? వాళ్ళు అసలు అక్కడ ఉంటారో ఉండరు? మరి లేని ఆ వాళ్ళ కోసం నువ్వెందుకు చింతాకాంతులుగా ఉంటావు? వాళ్ళు అసలు పరుగు పందెంలో లేరుగా, మరి మనం ఎందుకు వాళ్ళ గురించి వరి అవ్వాలి? ఓకే, ఆలోచించి. పరుగు పందెంలో ఉండేది ఎవరు? పరుగు పందెంలో ఉండేవాళ్ళు నిన్ను ఊర్చి రాళ్ళు రప్పలు వేస్తూ ఉంటారా? వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి గెలుపు పొందాలని చెప్పి నీకు పోటీగా పరిగెత్తుతారు. నీకు పోటీగా పరిగెత్తేవాడు నీ గురించి ఎందుకు పట్టించుకుంటాడు? వాడు గెలవాలన్న తాపత్రయంతో వాడు పరిగెత్తుతాడు.
సో పరుగు పందెంలో లేని వాళ్ళు నిన్ను విమర్శిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, అలా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఏది కూడా నువ్వు లక్ష్య పెట్ట మాకు. ఈవెన్ నువ్వు చేసినవే నీ మీద ఏలైతే చూపించి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ దేవుడు నన్ను క్షమించాడుగా, దేవుడే నన్ను క్షమించాడు, నువ్వెవరవే నాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అని దులిపి వేసుకొని అలక్ష్యం, వాళ్ళందరి మీద అలక్ష్యం కలిగి దేవుడి మీద మాత్రమే లక్ష్య పెట్టి పరుగు తుదముట్టించు. వాక్యం దేవుడు ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలించింది కాక. ఆమేన్.